మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. మొదటి బోనం సమర్పించిన పొన్నం. భారీగా భక్తుల దర్శనం. సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు. కీర్తనలు భజనలతో బాబాను కొలిచిన భక్తులు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో మోస్తరు వర్షాలు. మరో 48 గంటలు వర్షాలుంటాయని సూచించిన ఐఎండీ. ఆషాఢ బోనాల పండుగతో పూలకు భారీగా డిమాండ్. ఫెస్టివల్స్ ఉండడంతో ధరలు పెరిగాయన్న వ్యాపారులు. డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్యూ లైన్లలో నిలిచి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి బోనాల జాతర కొనసాగుతోంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భక్తుల కోలాహలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని విజయ్ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోపక్క వేలాదిగా మహిళలు కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. రాత్రి అవుతున్న కొద్దీ సాధారణంగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి బోనాలు? ఈరోజు ఉదయం నుంచి ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు? ఈరోజు చాలా బ్రహ్మాండంగా బోనాలు అమ్మవారికి సమర్పించారు. మహిళలు భారీ ఎత్తున ఈ జనాలు చాలా వచ్చారు. ఎక్స్పెక్టేషన్ అయితే ఈరోజు ఒక 10 lakhs దాకా వచ్చారు. ఈరోజు రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? రేపు పొద్దున ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? రంగం ఎప్పుడు ఉంటుంది? రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉండవు? రేపు ఉదయాన మార్నింగ్ 5 o'clockకి అమ్మవారికి బలిగంప చేస్తారు. మొత్తం ఈ గ్రామం మొత్తం బలి చల్లుతారు. అది అయిన తర్వాత మన రంగం కార్యక్రమం అవుతుంది. 8 o'clock రంగం కార్యక్రమం భవిష్యవాణి చెప్తుంది అమ్మ. అయినాక అంబారి మీద అమ్మవారిని ఊరేగింపు చేస్తారన్నమాట. అది ఏమంటున్నారు భక్తులు? మీరు చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటారు కదా, ఏమంటున్నారు? వచ్చేటువంటి భక్తులు ఏమని చెప్తున్నారు ఏర్పాట్ల గురించి? బాగానే ఉన్నాయి. ఏర్పాట్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉన్నాం. నిన్న పడిన వర్షం ఇవాళ లేనందువల్ల ఆనందంగా ఉంది. పబ్లిక్ మాత్రం జనం మాత్రం చాలా బాగుంది. రేపు ఇంకా అన్నదానం వంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? రేపు ఉండవు. మొన్న శుక్రవారం జరిగిన అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఇక్కడ లేవు, ఇవాళ ఏం లేవు. సో అది రేపు రంగం కార్యక్రమము ఉంటుంది. శివశక్తులు బోనాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతోని శివశక్తులు అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నా శరణార్థులు, అందరికీ నా నమస్కారములు. నా పేరు మల్లన్న మధు. నేను గత 10 సంవత్సరాల నుంచి జంటనగరాల్లో ఉన్నటువంటి ప్రతి అమ్మవారు, గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళమ్మ అందరికీ ప్రతి ఆదివారం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం బట్టి ఒక 10 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటున్నాను. ఇవాళ పొద్దుగాల బోనం సమర్పించేసాము, ఇప్పుడు సాయంత్రం. అది శివశక్తులు కూడా భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇటు సాధారణంగా మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య మనకు కనిపిస్తున్నది. వివిధ ప్రాంతాల నుంచి రాత్రి అవుతున్న కొద్దీ సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొత్తంగా కూడా ఉజ్జయిని మహంకాళి ప్రాంగణంలో అద్భుతమైన దీపకాంతులతో అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి రావడం అయితే జరుగుతున్నది. మొత్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. రేపు రంగం కార్యక్రమం అనంతరము అమ్మవారి పైన ఊరేగింపు ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు. ఆ తర్వాత బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఉదయం నుంచి ఇటు విఐపీలు, సాధారణ భక్తులు, మహిళలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బోనాన్ని సమర్పించుకునే వారికి ప్రత్యేక క్యూ లైన్లు, శివశక్తులు, పోతురాజుల విన్యాసాలతో రంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలైతే కన్నుల పండుగ సాగుతున్నాయి. రాత్రి అయినా కొద్ది మాత్రం సాధారణ
భక్తుల రద్దీ అయితే పెరుగుతున్నది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో ఈరోజు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి. మొత్తము ఆలయ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇటు శివసత్తులు పెద్ద సంఖ్యలో కూడా కోలాహలము, పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న సిట్యువేషన్ ఈరోజు మొత్తం నెలకొంది. ఈరోజు ఉదయం నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దాదాపు 6 క్యూ లైన్లని అధికారులు ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్లలో కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా భక్తుల తాకిడి కొనసాగుతుంది. మధ్యలో వర్షం కురిసినప్పటికి కూడా కొంతమేరకు లైన్లో మాత్రము ఆ వర్షం కురిసిన టైంలోనే కొంతవరకు భక్తులకు సంబంధించి అందరూ కూడా నిలిచిపోయిన పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంది. దాదాపు 1500 మంది పోలీస్ అధికారులు విధుల్లో ఉన్నారు. అందులో వివిధ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం నేరుగా కూడా బోనాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ పోలీస్ బందోబస్తు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారుల నుండి ఆరాధించిన పరిస్థితి. దాంతోపాటు స్థానికంగా నార్త్ జోన్ సంబంధించిన పరిధిలోని ఈ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి నార్త్ జోన్ డీసీపీ నేరుగా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 సీసీ కెమెరాలని సందర్భంగా ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలకు సంబంధించి వాటిని ఎప్పటికప్పుడు కూడా ఆలయము ఎదురుగానే ఉన్నటువంటి మహంకాళి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. దీంతోపాటు షీ టీమ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఎక్కువగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మహిళలకి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి కాబట్టి షీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేసి ఎక్కడ అలాంటి సిచ్యువేషన్ లేకుండా, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి ఈ బోనాల్లో నెలకొంది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి ఏదైతే ఈ బోనాల సందర్భంగా ఏదైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారో కొందరు ఆకతాయిల నుండి కొందరు ఇబ్బందులు కూడా పడ్డట్లు మనకి కొంతవరకు పోలీస్ అధికారుల నుండి ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఉంటుంది. సో అలాంటి వారికి సంబంధించి కొంతవరకు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంది కాబట్టి కొంతవరకు పోలీసులకు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినట్లు ఈ విధంగా జరుగుతుంది అనేది పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు మనకు కొంతవరకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఉంటుంది. దీంతోపాటు ఇటు లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ ఇతర టీమ్స్తో పాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా మహంకాళి ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ మళ్లించారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తారు. పార్కింగ్ సంబంధించి కూడా కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఏర్పాటు చేసి అక్కడనే పార్కింగ్ చేసిన తర్వాత కాలినడకన ఆలయానికి వచ్చే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు సంబంధించి మాత్రము అన్ని పకడ్బందీ చర్యలు తీసుకొని ఇటు క్యూ లైన్ల వద్ద పోలీసులు అనుకోవచ్చు, లేకపోతే ఆలయ ముఖద్వారం వద్ద పోలీసులు, దాంతోపాటు మొత్తం బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో శాంతి భద్రతకి ఎక్కడా విఘాతం ఏర్పడకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఈరోజు ఉదయం నుండి జరుగుతున్న బోనాల జాతరకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అనుకోని ఘటనలు కావచ్చు, లేకపోతే ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తలేదు అనేది పోలీసుల నుండి మనకు అందుతున్న సమాచారం. సో మొత్తం కూడా పీస్ఫుల్గా జరుగుతుంది అనేది పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి 1500 మంది పోలీసులతోటి పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసి వివిధ టీమ్స్ని డిప్లాయ్ చేసి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడే విధంగా ఎలాంటి చర్యలు లేకుండా మాత్రం చర్యలు తీసుకున్నాము అనేది పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రవణ్ అందిస్తారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 8:30 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకన్నా ముందే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వచ్చి సమర్పించారు. దాని తర్వాత ఉదయం నుంచి భక్తులకు సంబంధించినటువంటి సంఖ్య పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంది. దాదాపుగా 6 క్యూ లైన్లను
ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల జరిగినటువంటి బల్కంపేట బోనాలు దగ్గర కావచ్చు, లేదంటే గోల్కొండ బోనాల దగ్గర కావచ్చు, ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు కలిగాయో అట్లాంటి ఇబ్బందులు సికింద్రాబాద్ బోనాలు దగ్గర జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాటర్ బోర్డు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కోఆర్డినేట్ చేసుకొని ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తులు వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులను తీర్చుకునేందుకు, దాని తర్వాత వాళ్ళ కోరికలను దేవుడి ముందు ఉంచేందుకు చాలామంది భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం క్యూ లైన్లు చూడొచ్చు. గుడి ముందు ఇటువైపు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇది లెఫ్ట్ సైడ్. అండ్ గుడి ఆపోజిట్ ఇటువైపు చూస్తే మరో 2 క్యూ లైన్లు మనకు కనిపిస్తాయి. మొత్తం గుడి ముందున 4 క్యూ లైన్లు, గుడి వెనకాల వైపు 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మనము చూస్తున్నటువంటి సంఖ్య వేలాది మంది వస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, కానీ గుడికి సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్ డాటా చెప్పాల్సి ఉంది. 8 లక్షల మంది ఉదయం నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. ఇంకా జనం బాగా వస్తారు కాబట్టి దాదాపుగా 500 మంది శానిటేషన్ వర్కర్లతో చెత్త ఏమీ రాకుండా ఉండేందుకు, ఎప్పటికప్పుడు ఊడ్చేందుకు ప్రత్యేకంగా 500 మంది వర్కర్లు, 50 మంది సూపర్వైజర్లు అండ్ జనముకి అత్యవసరంగా టాయిలెట్స్ అవసరం పడతాయి కాబట్టి దాదాపుగా 150 టాయిలెట్స్లను అధికారులు ఏర్పాటు చేశారు. సో క్యూ లైన్లో చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు ఇట్లా చాలామంది అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. వాళ్ళు గతంలో మొక్కినటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరిన వాళ్ళు ఆ మొక్కలు తీసుకునేందుకు వచ్చారు. ఆ మొక్కులు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి కోరిక కావచ్చు, లేకపోతే గతంలో మొక్కినటువంటి కోరికలు తీరాయి కాబట్టి వాళ్ళు ఏవైతే భావిస్తూ ఉన్నారో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అమ్మవారి దగ్గర పెట్టేందుకు చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూడవచ్చు. ఈ ఒక్క విజువల్లోనే మనకి ఇట్లా చిన్న చిన్న పిల్లలు కనబడుతున్నారు, పెద్దవాళ్ళు కనబడుతున్నారు, యువకులు కనబడుతున్నారు, యువతులు కనబడుతున్నారు, ఇట్లా చాలామంది కనబడుతున్నారు. అండ్ మరోవైపు పోలీసులు కూడా, అంటే పోలీసుల డ్యూటీ అనేది చాలా కీలకము. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జనంని ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఉదయం నుంచి బోనాలు జరిగాయి అనేది మనం చెప్పొచ్చు. శివసత్తుల కోసం ప్రత్యేకమైనటువంటి రూట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. శివసత్తులు వచ్చి మొక్కులు సమర్పించేందుకు, బోనాలు సమర్పించేందుకు వస్తూ ఉన్నారు. దాని తర్వాత భక్తులు వచ్చేందుకు, మహిళలు వచ్చేందుకు, వృద్ధులు వచ్చేందుకు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా వచ్చే వాళ్ళకి తొందరగా దర్శనం చేపించి పంపించేటువంటి ప్రయత్నం అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ ఈ అన్ని శాఖల్లో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే బోనాలు జరుగుతున్నాయి అనేది చెప్పవచ్చు. రేపు అంటే తెల్లవారుజాము వరకు కూడా ఈ క్రౌడ్కి సంబంధించినటువంటి ఈ క్రౌడ్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉందనేది మనకి అధికారుల దగ్గర నుంచి, గుడికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం. ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం దగ్గర భక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రవణ్, V6 న్యూస్, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అన్ని శాఖల సమన్వయంతో బోనాల జాతర ఏర్పాట్లు చేశామన్నారు. ఉజ్జయిని ఆలయం చుట్టూ 500 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లుగా తెలిపారు. ఈసారి శివసత్తుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామంటున్న మేయర్ విజయలక్ష్మితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఏంది మేడం, జిహెచ్ఎంసీ చాలా ప్రధాన పాత్ర, అన్ని శాఖల కోఆర్డినేషన్ చేసుకున్నప్పటికీ మీది చాలా పెద్ద పాత్ర. వర్షాలు పడుతున్నాయి, చాలా మంది జనాలు వస్తారు. జిహెచ్ఎంసీ పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ మీరు చూసినట్టయితే మాకు గత
3 days నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. భక్తులు అలానే వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు. అయితే వాళ్ళకి స్పెషల్గా ఈరోజు నేను కొందరు భక్తులతో మాట్లాడితే కూడా చాలా స్మూత్గా ఉంది అని ఇందాక ముందే చెప్పాను. అయితే మేము అపార్ట్ ఫ్రమ్ దాట్ మా స్టాటిక్స్ టీమ్ GHMC నుంచే ఒక స్టాటిక్ టీమ్స్ ఒక 500 మందిని కూడా ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఒక 500 GHMC వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్పెషలీ విమెన్ చాలామంది ఉంటారు, లైన్లలో ఉంటారు కాబట్టి మొబైల్ టాయిలెట్స్ కూడా ఒక 150 మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు భక్తులకి వాటర్ కానివ్వండి, ఏదన్నా సదుపాయం, మెడికల్ హెల్త్ టీము, శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా నేను చెప్పినట్టు 500 మంది కూడా ఈ అరౌండ్ ద టెంపుల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారండి. సో వీళ్ళతోనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ సమన్వయంగా అందరినీ తీసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కోఆర్డినేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే మీరు మన చెప్పినట్టు బల్కంపేటలో కొంచెం చిన్న అసహనం వ్యక్తం చేశారు. అండ్ మన శివశక్తులు కూడా కొంచెం అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ 1 o'clock నుంచి 5 o'clock వరకు కూడా వాళ్ళకి చాలా స్మూత్గా వాళ్ళు వెళ్ళేటట్టు, ఎట్లాంటి ఇబ్బంది కూడా ఎవరికి కూడా, ఏ భక్తుడికి కూడా ఆర్ మన అక్క చెల్లెలు ఎవరైతే బోనాలు ఎత్తుకొస్తున్నారో వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కూడా రాకూడదు అనేసి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు దర్శనం చేసుకున్నారు, నార్మల్ జనంని కూడా గమనించారా? అంటే ఎంత సేపట్లో వాళ్ళ దర్శనం పూర్తవుతుంది? మీరే చూసారు. ఇప్పుడు నేనే నాతోనే చాలా మంది భక్తులు నా ఎంపడే వచ్చారు. 5 minutes కన్నా ఎక్కువ దర్శనం, ఎక్కువ టైం జరగట్లేదు. అందరూ అదే నేను చూస్తున్నాను. పోలీస్ వాళ్ళు కూడా ఎంత ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారంటే ఎవ్రీ ఒక 1 feetకి ఒక పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఎంత స్మూత్గా బోనాలు ఎత్తుకుని వెళ్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ పోలీస్ వాళ్ళే దర్శనం చేపించి తెస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మీకు దర్శనం ఎట్లా అయింది? చాలా బాగైంది, చాలా బాగైంది. దేవుడి దయ వలన, అమ్మవారి దయ వలన అంత బాగైందండి. మీరు హైదరాబాద్ ప్రథమ పౌరురాలు, ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? నేను ఒక్కటే మొక్కుకున్నానండి. అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా మా భక్తులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, మరి మా హైదరాబాద్ సిటీ యావత్ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మొక్కున్నాను. ప్రశాంతంగా దర్శనం కూడా భక్తులు చేసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ మేయర్ చెప్పారు. ఇది ఓవరాల్గా GHMCకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర మేయర్ చెప్పినటువంటి మాటలపైన పూర్తి అప్డేట్. కెమెరామన్ అశోక్తో శ్రవణ్, V6 న్యూస్, సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం సమర్పించుకున్నారు. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి అమ్మను దర్శించుకుని బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తొలిబోనం చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పున్నం. మంత్రి సీతక్క అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహంకాళి అమ్మవారికి భారీగా మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శివసత్తులు, జోగినీలు బాటా నుంచి దర్శనం చేసుకున్నారు. మరోవైపు ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. మహంకాళి బోనాలకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. టెంపుల్ చుట్టుపక్కల 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీంలు కూడా పాల్గొన్నాయి. ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ కానీ బందోబస్తు, అట్లాగే ఒక పక్క విఐపీస్ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అది బ్యాలెన్స్ చేసుకుంటూ మేము GHMC అధికారులు, R&B, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్, మెట్రో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, సో మెనీ RTC అందరితో మేము కోఆర్డినేట్ చేసి ఇది ప్రశాంతంగా జరిగేటట్లుగా చూస్తున్నాము. ఉదయం నుంచే ఈ కోలాహలం మనకు మొదలైంది. భక్తులందరూ కూడా
చాలా సంతోషంగా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల వేడుకలు చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఆలయ ప్రధాన పూజారి విఎంఎస్ శర్మ. ఎంతో మహిమ ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పారు. ఈ అమ్మవారు చూపించకపోతే అందరికీ అంత ప్రేమగా వచ్చి చేయాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి అందరూ ఈ ఆలయంలో ఉండి సేవ చేస్తున్నారని మీరే తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంత చక్కటి దేవత కాబట్టి ఈ రోజున ఇంచుమించుగా అమ్మవారు 16 రోజులు పండగ చేయించుకుంది. లక్షలు వేలలో ఇంచుమించుగా 40 నుంచి 50 వేల వరకు కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారు ఆశీర్వాదం పొందుతున్నారు. చివరి ప్రశ్న. అమ్మవారిని లక్షలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సామాన్య భక్తులు, శివసత్తులు, పోతురాజులు మహంకాళికి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో బారులు తీరి మరీ అమ్మను దర్శించుకున్నారు. తమ కోరికలు తీరుస్తున్న అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వచ్చామన్నారు భక్తులు. మేము అందరం కలిసి వచ్చినాం. వీళ్ళ అమ్మగారి ఇంటికి నేనా గొల్లెకి ఇద్దరం ఒక దగ్గర పక్కన అక్క చెల్లెళ్ళము. ఇక్కడ సికింద్రాబాద్ అమ్మ ఇంటికి వచ్చినాం. బోనాలు తొక్కలమ్మ గుడి దగ్గర ఉంటారు వాళ్ళు. పిల్లలందరూ చల్లగా ఉండాలని మొక్కుతాము. తల్లి చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. మాది కామారెడ్డి, నేను కేబిహెచ్లో చేస్తాను. మేము ఫ్రెండ్స్ వచ్చినాం, ఇద్దరం రాలే, ఫస్ట్ టైం వస్తున్నాం. రాజస్థాన్ ఇండి నేర్చుకున్నాం, తెలంగాణలో ఇక్కడనే పుట్టినాం. మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు దర్శించుకున్నారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు కాంగ్రెస్ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు అధికారులు దర్శించుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక. అలాంటి బోనాలు మాతా అమ్మవారి ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం రావాలని, అలాగే పేదలు బలహీన వర్గాల పైన కూడా వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళకు ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళకు ఆశీర్వదించాలని నేను మాత్రాన్ని కోరుతూ ఈ ఉత్సవాల్లో శాంతి, సౌభాగ్యము, కులము, మతం అనే దాన్ని దూరం పెట్టి అందరం కూడా దైవీ భావంతో, దైవత్వ భావంతో ముందుకెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. ప్రజలకు ఏ కష్టాలు రాకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకి, రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఏ కళలతోటి, కాంక్షతోటి తెలంగాణ కళ రావాలని చెప్పి ప్రతి తల్లి కళ కోరుకుందో ఆ కళలు నెరవేరాలని చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలు నిండుతున్నాయన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. పబ్లిక్ అందరూ కూడా, మా భక్తులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, మరి మా హైదరాబాద్ సిటీ, యావత్ తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని అనుకున్నాను. మరి మొన్నటి వరకు కూడా వర్షాలు లేవు అని చెప్పి చాలా మంది కొంచెము ఆందోళన ఉంటే అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి అన్ని జలాశయాలన్నీ కూడా నిండిపోయి సస్యశ్యామలం అవుతున్నటువంటి తెలంగాణకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ గురించి కూడా మరి రైతులు ఎంతో పండుగ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దాంతోపాటు ఎంబడే వర్షాలు రావడం అనేది రాష్ట్ర ప్రజలకు ఇది శుభసూచకంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి ఇలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసా వాచా వేడుకుంటూ ధన్యవాదాలు. బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు, అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. పూర్తిగా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా గ్రామ ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని అమ్మవారిని కోరుకునేటువంటి పండుగ. అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి.
ఏ రకమైనటువంటి సమస్య లేకుండా ఉండాలని కోరుకునేటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలకు లక్షలాదిగా భక్తులు బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు జరిగే రంగం కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. రాష్ట్రంలో ఆషాఢ బోనాలు మొదలవడంతో గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కస్టమర్స్తో రద్దీగా మారింది. పూలు, పండ్లు, పూజా సామాగ్రి ఒకే చోట దొరకడంతో ఉదయం నుంచే కొనుగోలు ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా అలంకరణ ఆకుల నుంచి బంతిపూల వరకు అన్ని రేట్లు పెరిగాయి. వచ్చే 5 నెలలు వరుసగా పండుగలుండడంతో పూలకు డిమాండ్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. రాష్ట్రంలో బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు ప్రజలు. ఆషాఢ మాసంలో హైదరాబాద్, సికింద్రాబాద్లోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు బోనం సమర్పిస్తారు. ఇంట్లో అమ్మవారిని అలంకరించడానికి, పూజల కోసం పూలను భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ఆదివారం లష్కర్ బోనాల పండగ కావడంతో గుడి మల్కాపూర్ పూల మార్కెట్ జనాలతో రద్దీగా మారింది. సిటీలో ఏ మార్కెట్ చూసినా పూజ సామాగ్రి, పువ్వులు, పండ్ల కొనుగోళ్లతో బిజీగా మారిపోయాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు డల్గా కనిపించిన మార్కెట్లు ఒక్కసారిగా రద్దీగా మారాయి. అయితే గతంలో కంటే రేట్లు కూడా రెండింతలు పెరిగాయంటున్నారు జనం. పూజలు, అలంకరణల కోసం ఎక్కువగా పువ్వుల వినియోగం ఉండటంతో పూల రేట్లు కేజీ 200 పైనే ఉన్నాయంటున్నారు పబ్లిక్. పూల్లో రష్ వస్తుంది కానీ రేటు చాలా పెరిగింది, డిమాండ్ చాలా పెరిగింది. పూలు చామంతి 400, 350, 300 నడుస్తుంది. గులాబ్ 150 అట్లా నడుస్తుంది. బెంగళూరు నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, మన చిత్తలపూర్ అని ఒకటి వస్తుంది. అక్కడ మన వరంగల్, సిద్దిపేట్ ఇక్కడ నుంచి వస్తారు. డిస్ట్రిక్ట్ గిరాక్ లోకల్. మళ్ళీ చామంతి ఎక్కువ సేల్ అవుతుంది. చామంతి, గులాబీ సేల్ ఎక్కువ అవుతుంది. మల్బార్ గులాబీ అని ఉంటుంది, అది ఎక్కువ సేల్ అవుతుంది. ఇంకా 5 months దాకా ఇట్లనే ఉంటుంది. వినాయక చవితి, దసరా వరకు ఇట్లనే ఉంటుంది మొత్తం. ఇప్పటికైతే పూలకైతే చాలా డిమాండ్ ఉంది. 4 months వరకు అయితే ఇట్లనే ఉంటుంది. మన ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ అవుతాయి. మేము చామంతి పూలు, గులాబీ పూలు, మల్లె పూలు, జాజి పూలు, సెంటు గులాబీ అన్ని సేల్ చేస్తామండి. అది చాలా ఉంది ఈసారి, ఇంకా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు బోనాలని రద్దీ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఈ మంత్ అయిపోయి ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది. శ్రావణ మాసంలో ఇంకా చాలా ఎక్కువ రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు రేటు చామంతి 300 కేజీ నడుస్తుంది. ఇప్పుడు వేరే దగ్గర మార్కెట్ ఉండవు కదా, ఓన్లీ గుడి మల్కాపూర్ రావాల్సింది. సార్ వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, యాదగిరిగుట్ట చాలా మంది అక్కడ దూరంకి వెళ్ళి వస్తుంటారు అందరు. అమ్మవారి పూజల్లో అలంకరణల కోసం వినియోగించే చామంతి, బంతి పువ్వులు నిన్నటి వరకు కేజీ 150 నుంచి 200 రూపాయల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు కేజీ 400 రూపాయల పైనే పలుకుతున్నాయి. కనకాంబరాలు కూడా కేజీ 300 రూపాయల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు కేజీ 2000 నుంచి 2500 రూపాయల వరకు పెరిగాయి. కేజీ 50 నుంచి 70 రూపాయల వరకు ఉన్న లిల్లీ, టైగర్ రోజ్ ఇప్పుడు 150 నుంచి 180కి పెరిగింది. చామంతి కేజీ 300 నుంచి 400 రూపాయల వరకు ఉన్నాయి. ఇలా ఏ పూల రేట్లు చూసినా కేజీ 200 రూపాయల పైనే ఉన్నాయంటున్నారు పబ్లిక్. ఎప్పుడు ఇక్కడికే వస్తామండి మేము. ఇక్కడ బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయని ఇక్కడికి వస్తాం. బోనాల సందర్భంగానే వస్తాం. ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడనే తీసుకుంటాం. మల్లెపూలు, గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలు అన్ని కాస్ట్లీ ఉన్నాయండి. పూలు అన్ని రష్ కూడా చాలా రద్దీగా ఉంది. బాగా రష్ ఉంది, రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. బోనాల సందర్భంగా రేట్లు కూడా పెంచేసారు. మొత్తం ఎంత రేట్లు ఉండయి మస్తు. చామంతి, బంతి, సన్నజాజులు, దొడ్డు మొగ్గలు, గులాబీ అన్ని. బోనాల సందర్భంగా అంటే ఇంకా 2 రోజులు ఉంది కానీ ఇప్పుడే రద్దీ స్టార్ట్ అయింది. ఇక రేపు వెళ్ళంటే ఇంకా రద్దీ స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళ రేట్లు కూడా పెంచుకుంటూ పోతారు. ఇక బంతి పూలు బోనాలకు చాలా ఇక ఫేమస్. మల్లెపూలు ఇక అంటే ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో అటు సైడ్ కోటి సైడ్ ఒక మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొంచెం పెద్ద మార్కెట్ ఇది కంపారిటివ్లీ. సికింద్రాబాద్, కోటి, దాంతోపాటు ఇక్కడ మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనకి రేట్స్ ఒక 10 దగ్గరలో అడగడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మన వస్తూ కూడా పరిచయాలు పెరిగాయి కాబట్టి సో మనకి రేట్స్ మనకి కావాల్సినట్టు ముందు చెప్పి వెళ్ళడం కానీ రద్దీ ఇప్పుడు బాగుంటుంది. అండ్ ఇప్పుడు పౌర్ణమి వస్తుంది, బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే అడిగి వస్తున్నాను, ఈ రోజుకి రేపటికి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అందుకే ముందే తీసుకుని వెళ్తున్నాను అనమాట. బంతిపూలు బాగా, దాని తర్వాత రోజెస్ కూడా 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు రోజెస్ 150 రూపాయలు. చామంతి ఇంకా తగ్గట్లేదు. సెప్టెంబర్ కానీ చామంతి తగ్గదు. చామంతి ఇప్పుడు 330 రూపీస్ చెప్తున్నాడు. సో బంతిపూలు ఇప్పుడు సీజన్ నడుస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా దివాళీ వరకు
బంతిపూలు ఎక్కడ వెళ్ళినా కూడా మినిమం బంతిపూలు అయితే మినిమం, ఏం కొన్నా కొనకపోయినా బంతిపూలు మినిమం. బోనాల పండుగకు పువ్వులకు డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఆషాఢ బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి పూల మార్కెట్కు రద్దీ పెరిగిందన్నారు. శ్రావణ మాసం, వినాయక చవితి, బతుకమ్మ పండుగలు రానుండడంతో వచ్చే 5 నెలలు పూలకు డిమాండ్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. సిటీలో ఆషాఢ బోనాల పండుగకు కొనుగోలుదారులతో పూల మార్కెట్ రద్దీగా మారింది. దీంతో ధరలు కూడా భారీగా పెరిగాయంటున్నారు ప్రజలు. వర్షాకాలంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బయటకు వెళ్లే సమయంలో ఏది క్యారీ చేసినా చేయకపోయినా వానలో తడవకుండా ఉండడానికి రెయిన్ కోట్స్, ఛత్రి మాత్రం తప్పనిసరి. దీంతో ఇప్పుడు వీటి సీజన్ స్టార్ట్ అయింది. ఈసారి సిటీ మార్కెట్స్లలో రకరకాల డిజైన్లలో రెయిన్ కవర్లు, రెయిన్ కోట్స్, జర్కిన్లు అందుబాటులోకి వచ్చాయి. వర్షాకాలంలో ఛత్రి, రైన్ కోట్, జర్కిన్ వేసుకుని బయటకు వెళ్తుంటారు జనం. ఈ సీజన్లో వానల నుంచి తడవకుండా రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. 2 రోజుల నుంచి సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్కూల్, ఆఫీస్కు వెళ్లే వాళ్లు మాత్రం రెయిన్ కోట్ లేకుండా బయటకు రావడం లేదు. దీంతో నగరంలో రెయిన్ కోట్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. తక్కువ ధరకే మంచి క్వాలిటీతో స్ట్రీట్ పైన రెయిన్ కోట్స్ దొరకడంతో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి మంచి కలర్స్ లో ఉన్నాయంటున్నారు. వీధి వ్యాపారుల కంటే షాపుల్లో ఎక్కువ ధరలకు రెయిన్ కోట్స్ విక్రయిస్తున్నారని అంటున్నారు జనం. బాగున్నాయి, రీజనబుల్ ఉన్నాయి. అది కొనుక్కోవాలి కదా, అవసరమే. మళ్ళీ ఇంకా ఇంకా ఏముంటుంది, మాకైతే నచ్చినాయి, బాగానే ఉన్నాయి. అంటే ఫుల్ ఉంటే బాగుంటుంది, చూసినా బాగానే ఉంది. రేట్ రీజనబుల్ అనిపిస్తుంది, మాకైతే అనిపిస్తుంది. ఇక ఏమో అంతే రీజనబుల్ ఉంది. డిమాండ్ ఏమో ఎట్లయినా వర్షం పడితే తీసుకోవాల్సింది. రెయిన్ కోట్స్ పై ఉండే మిక్కీ, బార్బీ, ఛోటా భీమ్ కార్టూన్స్ పై చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. ఒకసారి మంచి రెయిన్ కవర్ తీసుకుంటే సంవత్సరం పైనే ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. ఎక్కువగా రెయిన్ కోట్, జర్కిన్స్ ను కొంటున్నారు నగరవాసులు. జాకెట్స్ అయితే వింటర్ సీజన్ లో కూడా ఉపయోగపడతాయని అంటున్నారు సిటీ జనం. రెయిన్ కోట్లు బాగానే ఉన్నాయండి. బాగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఫుల్ రెయిన్ కోట్ వేసుకోవాలని తడుస్తున్నాం. మంచి రేట్లే, మంచి రీజనబుల్గా ఉన్నాయి. బండి మీద పోతుంటే తడుస్తామని ఫుల్ రెయిన్ కోట్ తీసుకున్నాం సార్. బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి. మనం ఎలా పెడితే అలా ఉన్నాయి. క్వాలిటీ అంటే మీడియం రేట్లో ఉన్నాయి, మంచి రేట్లో కూడా ఉన్నాయి. ఈసారి రెయిన్ కోట్స్, జాకెట్స్ లో కొత్త మోడల్స్ తీసుకొచ్చామంటున్నారు వ్యాపారులు. పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చేలా ఉన్నాయంటున్నారు. ఈ రెయిన్ కోట్స్ లో 3 రకాల క్వాలిటీలు ఉన్నాయన్నారు. రెయిన్ కవర్ 200 నుంచి 7,000, ఛత్రులు 150 రూపాయల నుంచి ఉన్నాయని తెలిపారు వ్యాపారులు. పోయిన సంవత్సరం కంటే ఈ ఏడాది వ్యాపారం బాగుందంటున్నారు వ్యాపారస్తులు. बारिश है तो चलता, ऐसा ही चल रहा, मीडियम चल रहा. रेट तो जैसा ग्राहक वैसा रेट रहता, अलग अलग रेट रहता. 600, 500, 700, 1000 भी रहता. हाँ, रेन कोट, छतरी, मोबाइल कवर, ये सब है. बच्चों का भी है, जेंट्स का भी, लेडीज का भी है, हर एक का. గిరాక్ మామూలుగా ఉందన్న, కానీ ఏంటంటే గిరాక్ని ఇది చేసుకోవాలి. మనం అమ్మాలంటే ఏదైనా సేల్ చేయాలంటే మాటలలో పెట్టి ఇది చేసుకొని మనం బతుకు తిరిగి తీసుకోవాలి. రేట్లు అంటే మార్కెట్లో ఎక్కువనే అన్న. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి మాకు ఒక 50-60 రూపాయలు దొరుకుతాయి. నా పెట్రోల్ ఖర్చు అవి పోతే ఒక 40 రూపాయలు, 30 రూపాయలు నాకు బెనిఫిట్ ఉంటుంది. రెయిన్ కోట్లు అంటే అన్నీ ఉన్నాయి అన్న. హౌస్ కీపింగ్ ఐటెం కూడా అమ్ముతాను, అన్నీ అమ్ముతాను. దాంట్లో ఒక 5-10 రూపీస్ దొరుకుతాయి. వెరైటీలో నేను 15 రకాలు అమ్ముతాను. ఫుల్ కోటు, హాఫ్ కోటు, జర్కిన్స్ అన్నీ ఉన్నాయి. లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ అన్నీ. రేట్లు అంటే నా తన 250 నుంచి 950 దాకా ఉన్నాయన్న. ఎందుకంటే నేను బ్రాండెడ్ వేస్తా, లోకల్ మెటీరియల్ నేను బ్రాండెడ్ వేస్తా, అమ్ముకుంటా. నమ్మకంతో అమ్మి, నమ్మకంతో నా గిరాకు నాకు వస్తుంది. మంచి యునిక్ డిజైన్స్ ఆన్లైన్ లో కూడా తక్కువ ధరలకే రెయిన్ కోట్స్, జర్కిన్లు దొరుకుతున్నాయని అంటున్నారు సిటీ జనం. హైదరాబాద్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీలోని బాబా ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. పూజలు, భజనలు, కీర్తనలను ఆలపించారు. దీంతో సిటీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్లో గురు పౌర్ణమిని పురస్కరించుకొని సాయిబాబా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వచ్చారు.
అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. బాబాకు అభిషేకాలు, అర్చనలు, హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భజనలు చేశారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిసిపోయాయి ఆలయాలు. సాయి నామస్మరణతో మారుమ్రోగాయి. చిన్న షిరిడీగా ప్రసిద్ధిగాంచిన షిరిడీ సాయిబాబా ఆలయం యొక్క గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా అందరికీ ఆ భగవంతుడు ఆ సాయి ఆశీర్వాదం ఉండాలి, సమాజం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ సాయి భగవాన్ని కోరుకుంటున్నాను. 30 సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము. అనేక వేల మంది, లక్షల మంది గుడికి వచ్చి దర్శనాలు చేసుకుంటుంటారు. మార్నింగ్ పొద్దున 7 గంటల నుంచే ఈరోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది రాత్రి వరకు అలా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. రేపు సాయంత్రం పెద్ద ఎత్తులో పల్లకి ఊరేగింపు కూడా రేపు ఉంటుంది. ప్రతిరోజు నిత్యం అభిషేకం, ఏ కార్యక్రమం ఉన్నా కూడా షిరిడీ సాయిబాబా గుడిలో జరుగుతుందంటే షిరిడీలో ఎట్లా ఉందో అట్లనే సేమ్ ఇక్కడ దిల్సుఖ్నగర్లో జరుగుతుంది. కూకట్పల్లి వివేకానంద నగర్లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో వేడుకలు జరిగాయి. గురు పౌర్ణమి పర్వదినాన ప్రతి ఒక్కరూ గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ అని కొనియాడారు. గురు పూర్ణిమ సందర్భంగా సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సనాతన ధర్మంలో తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కిందన్నారు బండారు దత్తాత్రేయ. ఒక చీకటి నుంచి వెళ్తున్న చూపించి మార్గనిర్దేశం చేసి జీవితానంతా కూడా ఒక మంచి భావనతోటి సరైనటువంటి దారిలో అన్ని పరిస్థితుల్లో ఆకట్టుకోవడానికి తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేటువంటిది గురువు. కాబట్టి అలాంటి గురు పరంపర యొక్క దేశం భారతదేశం. ఇది భారతీయ పరంపర, భారతీయ సనాతన ధర్మం గురు పరంపర. కాబట్టి గురువు స్థానము చాలా ప్రముఖమైనది. సిటీలో గురు పూర్ణిమతో సాయిబాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. గురువు ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు భక్తులు. పూజలు, భజనలు, కీర్తనలతో బాబా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరంలో 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముసురు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు కూడా వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా 48 గంటలు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గఢ్ల వైపు వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వానతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. భారీగా దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుతం 513.23 మీటర్ల నీటి మట్టం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాగల 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. సిటీలో ఉదయం నుంచి ముసురు వాన పడింది. సాయంత్రం నుంచి మోస్తరు వర్షం పడ్డది. ఆఫీస్, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. రోడ్లపై నీళ్లు వచ్చి చేరాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అలర్ట్ చేశారు. వర్షాల నేపథ్యంలో జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టేలా రెవెన్యూ శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ, విపత్తుల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్, పంచాయతీరాజ్,
రోడ్లు, భవనాల శాఖ తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్. నగరంలోని పాతబస్తీ అమ్మవార్ల ఆలయాలలో ఘటాల ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. బాజా భజంత్రీలు, బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలు, వివిధ ఆకృతులు, భారీ శకటాలతో ఊరేగింపు కొనసాగింది. 22 ప్రధాన దేవాలయాలకు చెందిన అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకులు, నేతలు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సోదరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. నగరంలో బోనాల పండుగ ఎంతో ఇష్టపడిన పండుగ. హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ల దగ్గర వాహనాల పార్కింగ్ సమస్యగా మారుతోంది. మెట్రో ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్, గ్రౌండ్, వెహికల్ పార్కింగ్ కు సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. మరోవైపు సర్వీస్ రోడ్లో అధికంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు స్థానికులు. సిటీలో మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. డైలీ వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సామాన్య జనం తమ పనుల కోసం మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల వరకు సొంత వాహనాల్లో వచ్చి అక్కడి నుంచి మెట్రోలో వెళ్తారు. పర్సనల్ వెహికల్స్ మీద వచ్చిన వారికి వాహనాల పార్కింగ్ సమస్యగా మారింది. మెట్రో అధికారులు సర్వీస్ రోడ్డులో సగం స్థలం పార్కింగ్ కోసం కేటాయించినప్పటికీ ఆ మార్గంలో స్థానికులకు రాకపోకల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రోలో ప్రయాణించాలంటే రోడ్లో వెళ్ళే కంటే మెట్రోలో వెళ్ళడం ఈజీ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర పార్క్ చేసి వెళ్ళడానికి బాగుంటుంది. అట్లా పార్కింగ్ ప్లేస్ కూడా ప్రతి మెట్రో దగ్గర ఇంకా కొద్దిగా కంజెస్టెడ్ లేకుండా రోడ్డుకు కొద్దిగా పక్కకు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ మెట్రో స్టేషన్కు పక్కలో ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా ల్యాండ్స్ ఉంటే అక్కడ లోపలికి పార్కింగ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సిటీలో ఇప్పుడు ఈ రోడ్లో పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పికప్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పక్కకు ఇవి వెహికల్స్ ఉన్నందువల్ల వల్ల సైడ్ నుంచి తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అదే ఏదైనా తగ్గిస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ పార్కింగ్ ఫీజు 20 రూపాయలు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఉంచితే మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుంది. ఇది 5 గంటల తర్వాత ఇప్పుడు గంటకి 5 రూపాయల లెక్క వసూలు చేస్తున్నారు. అది చేయకుండా మామూలు రేట్లు ఉంచితే బాగుంటుంది. దిల్సుఖ్ నగర్ మెట్రోకు వచ్చే వాహనదారులు సాయిబాబా టెంపుల్ కమాండ్ వరకు ఉన్న సర్వీస్ రోడ్లో వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చైతన్యపురి స్టేషన్ వద్ద సర్వీస్ రోడ్లో జోనల్ కమిషనర్ కార్యాలయం వరకు వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్లో సర్వీస్ రోడ్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్ కూడా ఫుల్ కావడంతో పక్కన ఉన్న కాలనీల్లో వాహనాలు పెడుతున్నారు. మెట్టుగూడ, నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. నేను రోజు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నాను. ప్రయాణికులకు జరిగే ఇబ్బందులు ఏంటంటే మన హైదరాబాద్ మెట్రోలో పార్కింగ్ లాట్లు కరెక్ట్గా లేవు. దానివల్ల ఏమవుతుందంటే సర్వీస్ రోడ్లో వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ ట్రాఫిక్ ఉన్నది ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టడం బాగుంటుంది. పెడితే ఒక 20 రూపాయలు 15 రూపాయలు పెట్టాలి. కానీ మళ్ళీ ఒకవేళ ఇబ్బంది ప్రయాణికుడు ఒక 5 గంటల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఎక్కువ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఇది కూడా తప్పేం. అలాంటి మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నగరంలో ట్రాఫిక్ పొల్యూషన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రోలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందుకు తగ్గ స్థాయిలో పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు వాహనదారులు. వెహికల్ పార్కింగ్ 5 గంటలు దాటితే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు.
పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ఖాళీ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. రద్దీగా ఉండే లైన్లో పార్కింగ్ పెట్టారు, చాలా ఇబ్బంది అవుతుంది. లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ అనేది కొంచెం చూసి వాళ్ళకి ఖాళీ ప్లేస్ నియర్ బై ఉన్న వాళ్ళకు కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది జనాలకు. పార్కింగ్ చేద్దామంటే ప్లేస్ లేదు, ఇక్కడ పెడితే ప్రాబ్లం ఏంటంటే నియర్ బై షాప్ పెట్టే వాళ్ళకు కూడా ప్లేస్ లేదు, పార్కింగ్ లేదు. పెడదామంటే ప్రాబ్లం, ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారన్న డ్యామేజ్, గాలి తీయడం అలాంటివి చేస్తారని చెప్పి ప్రాబ్లం కూడా అవుతుంది. వర్షాకాలం కావడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. అయితే మెట్రో స్టేషన్ల పరిధిలో వెహికల్ పార్కింగ్ కు స్థలం సరిపోకపోవడంతో ప్రయాణికులతో పాటు పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని కూకట్పల్లిలో భారీ చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి ఒరిగిపోయిన చెట్లు పక్కనే ఉన్న కార్లపై పడడంతో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్లను అరెస్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులను బెదిరిస్తున్నారని తెలిపారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడు కేసులో వీరి పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నుంచి ఒక తుపాకీ, తల్వార్లు, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఉన్నారు. లోకల్ సమ్మత్తో పాటు ఇక్కడ కూడా ఇర్ఫాన్ అని చెప్పి కూడా, తర్వాత రహమాన్ అని చెప్పి 2 రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దీంట్లో దొరికినారు. మిగతా వాళ్ళందరూ కూడా కుక్, తర్వాత వాచ్మెన్, తర్వాత ఇదంతా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు డెడ్లీ నైఫ్స్. అవి పబ్లిక్ని చూపించి భయభ్రాంతులు చేయడానికి పనికొచ్చేటట్టుగా ఒక 4 కత్తులు ఉన్నాయి, తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, ఈ హుక్కాయి ఉన్నాయి, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా కుక్కలను పెట్టుకొని చాలా విపరీతంగా చేస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఒక సేమ్ ఎంఓ ఉంది. ఈ కుక్కలను పెట్టడం, ఒక కాంపౌండ్ వాల్ లాంటిది గబగబా కట్టేసి దాని చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు వచ్చినా వాళ్ళని బెదిరించడం, ఇదంతా ఒక సేమ్ ఫండాలో పోతున్నారు. ఇప్పటికి ఇది 3rd సైట్. హైదరాబాద్ టీ హబ్లో ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. విద్యార్థులను ఇంజనీరింగ్ కాలేజీ దశ నుండే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద అవగాహన కల్పిస్తూ ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ వారి చేత స్టార్టప్లను ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం స్టార్టప్లను ప్రోత్సహించడానికి టీ హబ్ వంటి అనేక సంస్థలను ప్రారంభించిందని తెలిపారు. స్టార్టప్ల ఏర్పాటు తర్వాత వారు ఎదుర్కొనే ఒడిదుడుకులను నివారించడానికి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు రంజన్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.